రోమపత్రిక 13వ అధ్యాయము. ప్రతివాడును పై అధికారులకు లోబడవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చెయ్యుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీదకి ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడుట ఆవశ్యకము. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకము వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయము కలిగి ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానము కలిగియుండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఎవనికి అచ్చియుండవద్దు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అతిశయింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేలైనదని తెలుసుకొని అలాగు చెయ్యుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాపములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహములైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఆమెన్.